8 గంటల వరకు నొప్పుల నుండి ఉపశమనమిచ్చే కొత్త మై డాక్టర్ ప్యాచ్ ఇప్పుడు మై డాక్టర్ స్ప్రేతో ఉచితం. మెదక్ పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి మాధవనేని రఘునందన్ రావు ఇప్పటికే విజయం కాయడంతో ఒక కాలేజీ వద్ద బీబీఐఆర్టీ కాలేజీ ముందు కూడా ఒక సంబరాలను చేసుకుంటున్నటువంటి బీజేపీ కార్యకర్త శ్రేణులు కూడా ఉన్నారు. ఎందుకంటే ఈ యొక్క విజయం త్రిముఖ పోరుగా చెప్పుకోవచ్చు. ఏ సర్వేలో కూడా ఎవరికి కూడా ఖచ్చితంగా అది గెలుస్తుందని చెప్పి పరిస్థితి లేదు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క విజయం బీజేపీ సొంతం కావడంతో సంబరాలను కూడా చేసుకోవడం జరుగుతుంది. మనం చూడొచ్చు బీబీఐఆర్టీ కాలేజీ ముందు ఈ యొక్క బీజేపీ శ్రేణులందరూ కూడా ఈ యొక్క సంబరాలను కూడా చేసుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా విజువల్ చూడొచ్చు ఇప్పుడిప్పుడే రఘునందన్ రావు గారు లోపలిగా ఉన్నారు. బయటకు వచ్చే రఘునందన్ రావు కోసం వెయిట్ చేస్తున్నటువంటి కార్యకర్తలు జోష్గా రఘునందన్ రావు జిందాబాద్ అంటూ మోడీ జిందాబాద్ అంటూ వాళ్ళు నినాదాలు చేస్తూ కూడా కార్యకర్తలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మనతో పాటు ఈ యొక్క దుబ్బాక నుంచి వచ్చినటువంటి బీజేపీ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈ విజయాన్ని ఎట్లా చూస్తారు? మెదక్ పార్లమెంటు పరిధిలో రఘునందన్ రావు గారికి అపూర్వమైన మెజార్టీని మెదక్ ప్రజలు అందించారు. ముఖ్యంగా సమస్యల పట్ల అవగాహన కలిగిన నాయకుడు. కేంద్రంలో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుంది కాబట్టి ఇక్కడ కూడా మెదక్లో బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే మరి మెదక్ అభివృద్ధి జరుగుతుందని చెప్పి ఒక ఆకాంక్షతోటి మెదక్ ప్రజలు మరి రఘునందన్ రావు గారిని గెలిపించడం జరుగుతుంది. ఓకే, దుబ్బాకలో ఎంత మెజార్టీ వచ్చింది అనుకుని చెప్పొచ్చు? దుబ్బాక అంటే పూర్తి స్థాయిలో ఇంకా లెక్కలు బయటకు రాలేదు. ఇంకా కొద్దిసేపట్లో వచ్చిన తర్వాత చెప్తాం. అంటే దుబ్బాకకు సంబంధించి మెదక్ పార్లమెంట్ సంబంధించి చూసుకున్నట్టయితే త్రిముఖ పోటీగా ఉంది. ఆ విజయంతో మెదక్ పార్లమెంట్ ఏం చెప్తారు మీరు దుబ్బాక వాసిగా? మెదక్ పార్లమెంట్ ఇన్ని రోజులు మెదక్లో 10 సంవత్సరాలు పాత ఎంపీగా ఉన్న కొత్త ప్రభాకర్ రెడ్డి మెదక్ ఏం చేయలేకపోయాడు. మేబీ మొన్న ఎలక్షన్లో దేవుడు దుబ్బాకకు ఒక్కడే పరిమితం కాకుండా 7 కాన్స్టిట్యూన్సీలకు పరిమితమై మెదక్ మొత్తం కూడా మెతుకు సీమ ఇక్కడ చాలా నిరుపేద కుటుంబాలు ఉన్నాయి, వీళ్ళందరిని ఆదుకోవాలని చెప్పేసి దేవుడు అక్కడ ఓడగొట్టి మరి నరేంద్ర మోడీ పక్కన చెంతకు చేరి మరి మెదక్ మొత్తం అభివృద్ధి చెందే దిశగా దేవుడే ఈ అవకాశం రఘునందన్ రావు గారికి ఇచ్చిండని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ఓకే, మీరు చెప్పండి, రఘునందన్ గెలుపు పట్ల ఏం చెప్తారు మీరు? ఈ ఓటుకు మా గెలుపు సహకరించిన ఓటర్ మహాశయులందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాము. ముఖ్యంగా మన మెదక్లో ఒక 20 సంవత్సరాల తర్వాత బీజేపీ గెలవడం కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ముఖ్యంగా రఘునందన్ రావు ఎమ్మెల్యే దుబ్బాకలో ఉన్నప్పుడు కూడా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసింది కాబట్టి వాటి దృష్టితోనే ఆయన గెలుపు కారణమైందని మేము అందరం భావిస్తున్నాం. ఓకే, బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు భిక్షపతి ఉన్నారు. చెప్పండి, ఎట్లా గెలుపుని ఎలా చూడొచ్చు? 20 సంవత్సరాలు మెదక్ను ఒకటే పార్టీ పరిపాలిస్తుంది. ఉద్యమ పార్టీగా పేరు తెచ్చుకొని లేదు తెలంగాణ తెచ్చినామని పేరు తెచ్చుకొని ఒక సెంటిమెంటల్గా ఈ మెదక్ పార్లమెంట్ను ఒకటే పార్టీ 20 సంవత్సరాలు పరిపాలించి ఆ కట్టలు తెంచి ఈరోజు బీజేపీకి కాషాయ జెండాకు ఎగరేసే అధికారం ఇవ్వడానికి కారణం ఏంటి అంటే బానిస సంఖ్యలను తెంపుకొని వచ్చినట్టుగా మెదక్ పార్లమెంట్ మొత్తం 7 సెగ్మెంట్లలో కూడా భారీ మెజార్టీతో రఘునందన్ రావును గెలిపించి రఘునందన్ రావు గారితో మాత్రమే ఈ మెదక్ అభివృద్ధి చెందుతుంది. 20 సంవత్సరాలు ఒక పార్టీ నాయకులు ఒకే పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఇక్కడ ఉన్నప్పటికీ కూడా ఇటున్న పుల్లదీసి అటు పెట్టలేరు కాబట్టి ఇది ఒకవేళ సాధ్యమైతే ఇది అభివృద్ధి చెందాలి అంటే కేవలం బీజేపీతోటి రఘునందన్ రావు గారితో అయితే అని మాత్రమే రఘునందన్ రావు గారికి పట్టం కట్టడం జరిగింది. అలాంటి మెదక్ ప్రజలకు శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. అదే సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మోడీ యొక్క మయం చెప్పుకోవచ్చు. అదేవిధంగా రఘునందన్ రావు కష్టపడి పనిచేసే వ్యక్తిత్వం కాబట్టి ఖచ్చితంగా బీజేపీ జెండా ఏడవేయడం ప్రజలకు కూడా మేము శుభాభినందనలు తెలియజేస్తున్నామని చెప్పి స్థానిక బీజేపీ పార్టీ శ్రేణులు చెప్తున్నారు. కెమెరామెన్ నెల్లూరుతో మహేష్, RTV, ఉమ్మడి మెదక్ జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.